ఇక వివిధ వార్తా పత్రికల్లో వచ్చిన ముఖ్య అంశాలపై విశ్లేషణ అందించడానికి పొలిటికల్ అనలిస్ట్ సత్యం గారు ఉన్నారు. సత్యం గారు నమస్తే అండి. నమస్తే అండి. సత్యం గారు, ముఖ్యంగా ఇటు కాళేశ్వరంపై చూసుకుంటే కాళేశ్వరంపై సర్కారు కక్ష సాధింపు చర్యతో పోతోంది. వివక్షతోనే ప్రాజెక్టును ఎండబెట్టినట్టు కూడా కొంత ప్రతిపక్ష నేతల నుంచి విమర్శలు అయితే ఎదురవుతున్నాయి. అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అదే బీఆర్ఎస్ చేస్తున్నటువంటి తప్పుడు వాదన అండి. ఎందుకంటే టెక్నికల్ ఏజెన్సీస్, సెంట్రల్ డ్యామ్ అథారిటీ కానీ స్టేట్ కానీ ఎక్స్పర్ట్స్ దాంట్లో నీళ్లు నిల్వ చేయొద్దు అన్నారు. టెక్నికల్ ఎక్స్పర్ట్స్ అట్లా సలహా ఇచ్చినాక నిల్వ చేస్తే అది కొట్టుకుపోయింది అనుకోండి, మళ్ళీ అగైన్ కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే కొట్టకపోయింది అంటారు, లేదా ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే కొట్టకపోయింది అంటారు. కాబట్టి మనం టెక్నికల్ రికమెండేషన్స్ ఫాలో కావాలి. కాబట్టి దాంట్లో నీళ్లు నిల్వ చేయలేదు. అందుకని ఇప్పుడు నీళ్లు నిల్వ చేస్తే బ్యారేజీలకు ఏం కాదనుకుంటే నిల్వ చేయొచ్చు, కానీ అది పొలిటికల్ డెసిషన్ కాదు. కాబట్టి టెక్నికల్ డెసిషన్ ఆధారంగానే ముందుకు పోవాల్సి వస్తుంది. నేషనల్ డ్యామ్ సేఫ్ అథారిటీ అది రికమెండ్ చేయట్లేదు, నీళ్లు నిల్వ చేయొద్దని రికమెండ్ చేసింది. కాకపోతే కాళేశ్వరం కింద సుమారు 1,00,000 ఎకరాలకు గతంలో ప్రత్యక్షంగా నీటిపారుదల సౌకర్యం అందింది. వాళ్ళకు అసౌకర్యం ఉంటుంది. తర్వాత ఎస్ఆర్పిసి అంటే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 2వ దశలో సూర్యాపేట, తుంగతుర్తి, తర్వాత ఉజున్నార్లో కొంత భాగం వాటికి నీళ్లు రావాల్సి ఉండే నీళ్ళ కొరత ఏర్పడింది. ఆ నీళ్ళ కొరత ఏర్పడటానికి గతంలో ఎస్ఆర్పీలకి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి కాళేశ్వరం లిఫ్ట్ నుంచి నీళ్ళు ఎత్తిపోశారు. ఇప్పుడు అది జరగలేదు, నీళ్లు నిలవలేవు. కాబట్టి ఆ మేరకు కొంత స్కేర్సిటీ ఏర్పడింది. కానీ డ్యామ్ సేఫ్ అథారిటీ నిల్వ చేయండి అని చెప్పేసి కనుక ఆ బ్యారేజీలను నిల్వ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం నిల్వ చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం ఏముంటుంది? కాబట్టి అది ఆరోపణలు ప్రత్యారోపణల నుంచి ఎప్పటి నుంచో నడుస్తుంది. వాళ్ళు రికమెండ్ చేస్తే నిల్వ చేయొచ్చు, పెద్ద కష్టమైనటువంటి విషయం కాదు. కానీ నిల్వ చేస్తే బ్యారేజీలు కొట్టకపోతాయి అంటున్నారు. ఇప్పటికే ఒక 3-4 పిల్లర్స్ కాస్త దశల్ని అని చెప్పేసి ఆ గతంలో ఐడెంటిఫై చేశారు. తర్వాత టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కూడా ఒక భాగం అంతా తీసేయాలి, ఆ 3 ఉన్నటువంటి పిల్లర్స్ ఉన్నటువంటిది అని చెప్పేసి కూడా రికమెండ్ చేశారు. కాబట్టి ఇటువంటి స్థితిలో ఫైనల్ రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నారు, టెక్నికల్ రిపోర్ట్. కాబట్టి దాంతోపాటు ఇప్పుడు ఎంక్వైరీ కమిషన్ ఒకటి ఉంది. ఈ 2 ఫైనల్ అయితే ఆ డ్యామ్ని ముట్టుకోవటమా లేకపోతే ఏం చేయాలనేటువంటిది ప్రయత్నించేటువంటి అవకాశం ఉంది. మనం పొలిటికల్ ఆర్గ్యుమెంట్స్ ఆధారంగా విశ్లేషణ చేయటం లేదు, టెక్నికల్ ఎక్స్పర్ట్స్ యొక్క రికమెండేషన్స్ ఆధారంగానే నేను ఈ అనాలిసిస్ చేస్తున్నా. అయితే సత్యం గారు, ముఖ్యంగా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం వివక్షపూరితంగానే ఆనాడు కొత్తగా కాళేశ్వరం ప్రాజెక్టు కింద 1 ఎకరకు భూసేకరణ నిధులు విడుదల చేయలేదని, ఈ వైఖరితోనే ప్రభుత్వం రైతులకు తీరని అన్యాయం చేస్తుందంటూ కూడా మరోపక్క ధ్వజమెత్తుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఖచ్చితంగా ఎవరైనా డిస్ప్లేస్ అయినటువంటి రైతులకు నష్టపరిహారం చెల్లించాలండి. తర్వాత రైతులు కోరుకున్న విధంగా నష్టపరిహారం చెల్లించాలి. లాఠీ ఛార్జీలు చేసి ఆడ ఒక రేటు ఉంటే ప్రభుత్వం ఒక రేటుకు లాక్కోవటం ఇటువంటి చేయకూడదు. గతంలో నాగార్జున సాగర్లో నిర్వాసితులు ఎప్పుడు 55లో డ్యాము ప్రారంభమైంది. వాళ్ళకు మొన్నటి వరకు ఉజున్నర్ తాలూకా గుర్రంపోడ్లో డిస్ప్లే చేశారు. కానీ వాళ్ళకు ఆ అవసరాలు తీరలేదు. ఈ మధ్య కాలంలో వాళ్ళు ఉన్నటువంటి గ్రామానికి కూడా గుర్రంపోడు లిఫ్ట్ ఏర్పాటు చేసి నీళ్ళు అందించారు. 1950 తర్వాత ఇప్పుడు 25 నడుస్తుంది, అంటే 60 ఏళ్ళు అయింది. కాబట్టి శ్రీశైలం డ్యాములో మునిగిన వాళ్ళు కానీ సాగర్ డ్యాములో మునిగినటువంటి భూములకు కానీ ఎక్కడ కూడా నష్టపరిహారానికి ఆఖరి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఆదాయం వచ్చేటువంటి కాలువలు దొరికితే డ్యాము కడితే కాంట్రాక్టర్ల నుంచి కమిషన్లు వస్తాయి కాబట్టి వాళ్ళకి అడ్వాన్స్ చెల్లిస్తున్నారు. మరి పోలవరం అయితే డ్యామ్ కట్టక ముందే కాలువలు దొరికేలకు అడ్వాన్స్ ఇచ్చారు. నిర్వాసితులకు ఇప్పటికి కూడా ఇంకా కొంతమందికి అందలేదు. కాబట్టి నిర్వాసితులనే ముందు వాళ్ళకు కావాల్సినటువంటి పరిహారం ఇచ్చి మనం కన్స్ట్రక్షన్ చేయటం అనేది, ఇది దేశవ్యాప్తంగా ఈ సమస్య ఉంది. మన ఉమ్మడి రాష్ట్రంలో ఉంది, తెలంగాణలో కూడా ఈ సమస్య ఎదుర్కొంటున్నారు. కాబట్టి నిర్వాసితులకు ఏ పార్టీ అని ఉండేవండి, నిర్వాసితులకు ముందు పరిహారం ఇచ్చినాగానే ప్రారంభించడం అనేది న్యాయం. వాళ్ళ భూములు కోల్పోతున్నారు కాబట్టి.
అంటే సత్యం గారు ప్రభుత్వ నిధులు విడుదల చేయకపోవడం వల్లనే రైతులు ఇవాళ సొంతంగా కాలువలు తవ్వుకునే పరిస్థితి నెలకొందంటూ కూడా మరోపక్క విమర్శ అయితే ఉంది. మరి ఇటు ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ అటు రైతుల సమస్యలు మాత్రం మారడం లేదు. అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? మేజర్ కాలువలు ప్రభుత్వాలే తవ్వుతాయండి. చిన్న చిన్న కాలువలు ఏదైనా ఒక దగ్గర తవ్వితే నీళ్ళు అంతాయి అనుకుంటే రైతులు తవ్వుకుంటా ఉంటారు. ఏదేమైనా రైతుల మీద ఆ భారం కూడా పడకూడదు. ఎందుకంటే గతంలో WTO తర్వాత రైతుల మీద ఎక్స్పెండిచర్ చేయొద్దు అని చెప్పేసి వ్యవసాయం మీద ఎక్స్పెండిచర్ చేయొద్దు అని ఒక రికమెండేషన్ ఉంది. దాన్ని పాటిస్తూ వ్యవసాయం మీద పెట్టుబడులు తగ్గించుకుంటూ వచ్చారు. ఆ భారం అంతా రైతుల మీద పడింది. ఎలక్ట్రిసిటీ మోటార్లు, బోర్లు వేయటం, కాలువలు తవ్వుకోవటం, ఆ భారం అంతా పడింది. అప్పుల పాలయ్యారు. కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో అది కొంత సవరించడానికి ప్రయత్నం చేస్తారు, కానీ పూర్తి స్థాయిలో సవరణ జరగట్లేదు. అందుకని వాళ్ళ ఖచ్చితంగా ఏ భారం కాలువలు దవ్వుకోవటంలో రైతుల మీద భారం పడకుండా చూడాల్సినటువంటి కర్తవ్యం ప్రభుత్వాల మీద ఉంది. అయితే సత్యం గారు, ముఖ్యంగా కాళేశ్వరం కుంగింది గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈరోజు కాళేశ్వరం కుంగిన మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన పరిస్థితి కనిపిస్తోంది అని అంటుంది. మరి ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పునర్నిర్మాణంపై అంటే మరమ్మతులపై ఏ విధమైన చర్యలు తీసుకుంటోంది? అంటే ఇవాళ రైతులకు నీళ్లు అందించే విధంగా చర్యలు తీసుకొని ముందుకు వెళ్తుందా? అంటే రైతులకు ఉపయోగపడే కొంతమేరైనా ఉపయోగపడుతుందంటారా? రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి లెటర్లు రాసింది. ఏది డ్యామ్ సేఫ్ అథారిటీకి. మీరు త్వరితంగా చెప్పండి, మమ్మల్ని ఏం చేయమంటావు అంటే ఆ 4 పిల్లర్లు తీసేసి మళ్ళీ కన్స్ట్రక్ట్ చేయటమా వాళ్ళ ఏజెన్సీస్, ఇదివరకు కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఏజెన్సీస్ కన్స్ట్రక్ట్ చేయటమా, లేకపోతే ఇంకొంచెం కిందికి వచ్చి బ్యారేజ్ ప్రాణహిత చేవేళ్ల బ్యారేజ్ కోసం కట్టాల్సినటువంటి ప్లేస్లో మరొక బ్యారేజ్ కట్టమంటారా? కాంగ్రెస్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఇది అన్నారు. కేసీఆర్ ఏమో కాదు ఇంకొంచెం పై భాగాలని చెప్పేసి కట్టారు. ఇది దెబ్బతిన్నది. కాబట్టి మళ్ళీ బ్యాక్ పోయి కడితే ఇది సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అందుకని తర్వాత గ్రావిటీ ద్వారా కూడా నీళ్ళు వచ్చే అవకాశం ఉంది అనేటువంటి ఉద్దేశంతో మరొక బ్యారేజ్ కట్టాలన్నా లేకపోతే దీన్ని రిపేర్ చేయాలనేటువంటి సందిగ్ధంలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అది డ్యామ్ సేఫ్ అథారిటీ తొందర ఆ రికమెండేషన్స్ ఇస్తే ఏదో ఒకటి పని ప్రారంభించే అవకాశం ఉంది. రైతులకు నష్టం జరగకుండా అవకాశం ఉంది. అందులో కాళేశ్వరం మూలనేయాలన్నటువంటి ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే హైదరాబాద్కు మరొక 6,000 కోట్లు ఖర్చు చేసి నీళ్లు తీసుకురావాలనుకుంటున్నారు. కాళేశ్వరం అది బ్యారేజ్ ఎత్తిపోతలు ఎక్కడన్నా ఉన్నాయండి, కానీ కాలువల తవ్వకం ఇవన్నీ ఉపయోగించుకునే అవకాశం ఉంది. కాలువల తవ్వకాన్ని, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు కానీ ఇవన్నీ ఉపయోగించుకుంటుంది. ఎత్తిపోసే దగ్గర ఇప్పుడున్నటువంటి కాళేశ్వరం అనుసరిస్తుందా లేదా కొత్త బ్యారేజ్ కడతారా అనేది సందిగ్ధంలో ఉంది.